సందీప్ రెడ్డి వంగ నా సామి రంగ ఏమన్నా టాలెంట్ మనోడిది. నిజంగా ఒక తెలుగోడు బాలీవుడ్లో సినిమా తీయడమే కాదు, బాలీవుడ్లో సినిమా తీసి ఇండస్ట్రీ ఇట్టు కొట్టిండు. ఇప్పుడేమో నెక్స్ట్ సినిమాకి బాలీవుడ్ హీరోయిన్ మంచి మోస్ట్ వాంటెడ్ ఉన్న డిమాండ్ ఉన్న హీరోయిన్ని సినిమా నుంచి తప్పించే రేంజ్కి పోయిండు. నిజంగా తెలుగోడు హ్యాండ్స్ అప్ అని చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ కంటెంట్ క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉంటుంది. బోల్డ్నెస్ తోటి, వైల్డ్నెస్ తోటి, రొమాన్స్ తోటి, మ్యూజిక్ తోటి జనాల్ని పిచ్చోలని చేసి పడేస్తారని చెప్పొచ్చు. నిజంగా ప్రస్తుత జనరేషన్కి కంటెంట్ తోటి, క్యారెక్టర్ తోటి జనాలకు కనెక్ట్ అయిపోయి ఈరోజు సందీప్ రెడ్డి వంగ వచ్చే సినిమా స్పిరిట్ ప్రభాస్ కోంబోలో నిజంగా రావాలి, సక్సెస్ కొట్టాలని చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ అనేది వెయిట్ చేయడం జరుగుతుంది. నిజంగా దీపిక పడుకునే పోతే ఏమున్నది, నెక్స్ట్ తృప్తిని తీసుకొచ్చారు యానిమల్ సినిమాలో బాబీ 2ని. ఇప్పుడు బాబీ 2 కాస్త బాబీ 1 అయిపోయింది. దీపిక పడుకునే సందీప్ రెడ్డి వంగ మేలుకునే స్టోరీ ఇది. విషయం ఏంటంటే స్పిరిట్ సినిమాకి ప్రభాస్తో కలిపి దీపిక పడుకునేను సినిమా హీరోయిన్గా అతడు సెలెక్ట్ చేయడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది విషయం. కానీ సడన్గా దీపిక పడుకునే సినిమాకి సంబంధించిన కొన్ని లీకేజ్ అనేది మీడియా కట్ట ఇవ్వడం జరిగిందంట. అక్కడ ప్రాబ్లం అనేది వచ్చింది. అండ్ ఎక్కడైతే ఆమె కావాల్సిన రూల్స్ అనేది అధిగమించిన దానివల్ల సందీప్ రెడ్డి వంగకి మండినట్టున్నది. దీపిక పడుకునే బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని చెప్పొచ్చు. చాలా నేమ్ ఉన్నది, ఫేమ్ ఉన్నది ఆమెకి. అయినప్పటికీ ఇలా సినిమాకి సంబంధించిన లీకేజీలు అనేది బాలీవుడ్ మీడియాకి అందించడం ద్వారా ఇలాంటి చర్యలకు గురి కావడం జరిగిందని చెప్పాలి. నిజంగా దీపిక పడుకునే తనకున్న డిమాండ్ను అడ్డు పెట్టుకొని ఏదైతే అమౌంట్ ప్రాఫిట్లో అడగడం జరిగిందంట. అండ్ హోటల్ దగ్గర కూడా తనకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలని అడగడం జరిగింది. ఇలాంటివన్నీ మనసులో పెట్టుకున్న సందీప్ రెడ్డి వంగ ఆమెను సినిమా నుంచి తొలగించడం జరిగిందని చెప్పాలి. అసలు విషయం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గురించి మనకు తెలుసు. స్పిరిట్ సినిమాలో ఒక రేంజ్లో రెచ్చిపోతాడనే విషయం కూడా ప్రతి ఒక్కరూ ఈగర్లు వెయిట్ చేస్తున్నాడు ప్రభాస్తో కాంబినేషన్లో. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే అర్జున్ రెడ్డి సినిమాతోటి సందీప్ రెడ్డి వంగ అనేది ఇండస్ట్రీలో షేక్ చేసిందని మనం గ్రహించాలి. అసలు వేరే లెవెల్ క్యారెక్టర్ అని చెప్పాలి. అతని బోల్డ్ కంటెంట్ కావచ్చు, అతని వైలెన్స్ కంటెంట్ కావచ్చు, అతని రొమాన్స్ కావచ్చు, అతడు తీసుకునే మ్యూజిక్ కావచ్చు వేరే లెవెల్లో ఉంటుంది. ప్రస్తుత జనరేషన్కి కంటెంట్ తోటి కనెక్ట్ అయ్యేలా సందీప్ రెడ్డి వంగ సినిమాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఒక తెలుగుడు బాలీవుడ్లో అసలు ఒక హీరోయిన్ని తీసే లెవెల్కి వెళ్ళినంటే నిజంగా సూపర్ అని చెప్పాలి. పోతే పోయింది ఏమున్నది, దీపిక పడుకునే ప్లేస్లో ఆ తృప్తిని తీసుకురావడం జరిగింది. ఏదైతే యానిమల్ సినిమాలో బాబీ 2గా నటించిన ఆమెను తీసుకొచ్చి పెట్టారు. అసలు బాబీ 2 కాస్త ఇప్పుడు బాబీ 1 అయిపోయిందని చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆమె పేరు మెన్షన్ చేయకుండా స్టోరీ లీకే కాదు, నువ్వు స్టోరీ మొత్తం చేసుకో, నాకు ఫికర్ పడదు, ఫరాక్ పడదు, నేను ఈ కంటెంట్ కాకపోతే మరో కంటెంట్ రాసుకుంటా అన్నట్టు మనోడు వైల్డ్ ఫైర్గా రెస్పాండ్ కావడం జరిగింది. నిజంగా ఈ రేంజ్లో ఒక డైరెక్టరు ఒక హీరోయిన్కి వార్నింగ్ ఇవ్వడం నిజంగా ఇది ఫస్ట్ టైం అనిపిస్తుంది. అది బాలీవుడ్ రేంజ్లో ఉన్న హీరోయిన్కి ఒక తెలుగు డైరెక్టరు ఇంత స్ట్రాంగ్గా కౌంటర్ అటాక్ ఇవ్వడం నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ టాలెంట్ నమ్ముకున్నాడు, కంటెంట్ నమ్ముకున్నాడు. ఇలా ఖతర్నాక్ దూసుకపోరని కోరుకున్నాను. ఆల్ ద బెస్ట్ భయ్యా. స్పిరిట్ సినిమాతోటి ఇంకా నువ్వు బాలీవుడే కాదు హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళిపోవాలని కోరుకున్నాం. నిజంగా చూస్తున్నానండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.